హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి మలయాళం మూవీ కొత్త లోకం చాప్టర్ చంద్ర. అండ్ మూవీ అయితే 2 hours 30 minutes ఉంది రన్ టైం. నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకని ఇండెప్త్గా చేసుకుందాం. స్టోరీ లింక్ వచ్చేస్తే చంద్ర అనే ఒక కొత్త అమ్మాయి అండ్ ఆల్సో ఒక అమ్మాయి కొత్త ప్లేస్కి వస్తుంది. అండ్ ఆల్సో తను ఒక పవర్ఫుల్ ఉమెన్ అండ్ సూపర్ ఉమెన్ పవర్స్ ఉంటాయి. అతను ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఉంటుంది. బట్ తను ఎదురుకున్న ఒక ఆపోజిట్లో సుజయ్ తను ఫాలో చేస్తూ అబ్జర్వ్ చేస్తుంటాడు. అదే టైంలో తనకు పవర్స్ ఉన్నాయని తెలుస్తుంది. అండ్ ఆల్సో ఆ పవర్స్ వల్ల తను ఒక ప్రాబ్లం పడతాడు. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాడా లేదా, అండ్ ఆల్సో బ్యాక్ ఆఫ్ ద స్టోరీ చంద్ర ఏంటి ఎవరు అని తెలుసుకోవాల్సి వస్తుంది మూవీ చూసి వస్తే. నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్గా అనిపించింది. ఒక కామెడీ వేలో అండ్ తర్వాత ఏం జరుగుతుంది తనతో అబ్జర్వ్ చేస్తూ ఒక ప్రాబ్లంలో పడతాడు. అదే టైంకి ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంతకేం అనిపించలేదు. కొంచెం చాలా స్లోగా తీసుకెళ్ళారు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కొంచెం త్వరగా అయిపోతే బాగుంది అనిపించింది. బట్ అదే డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. ఇంకా లాస్ట్ 40 minutes క్యామియోస్ కూడా ఉన్నాయి. బట్ ఆ కామియోస్ కూడా అంతగా వర్కౌట్ అవ్వాలనిపించింది. ఉన్నాయి బట్ అవి వర్కౌట్ అయ్యాయంటే కొంచెం ఇన్డెప్త్గా తీసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ విలన్ కూడా అంత ఇంపాక్ట్గా అనిపించలేదు నాకైతే. ఇంకోటి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తే బాగా అనిపించింది నాకు. ప్రియదర్శిని అయితే చాలా కొత్తగా అనిపించారు ప్రియదర్శిని యాక్టింగ్ అయితే. అండ్ నెల్స్లో ఉన్నంతలో బాగానే చేసా అనిపించింది. అండ్ మెయిన్ ప్లస్ అయితే సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. టాప్ నాచ్ విజువల్స్ అయితే ఉన్నాయి నాకైతే. ఒక హాలీవుడ్ రేంజ్ ఎలా తీసారంటే అలా ఉంటుంది. అండ్ ఆల్సో దీని బడ్జెట్ అయితే 30 crores అంట. బట్ 30 crores ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను. మీకేముంది, ఒక ఇదే అనుకుంటున్నారా? 30 crores ఉంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మిగతా వచ్చేసి చూసుకుంటే బాగానే ఉంది. సాంగ్స్ కూడా బీజియం కూడా చాలా బాగుంది. జేమ్స్ మ్యూజిక్ అంటుకుంటా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగా ప్రజెంట్ చేసి అనిపించింది. ఇంకో కొంతమంది యాక్టర్స్ ఉన్నారు కానీ అండ్ అతను కూడా కొంచెం నాకు అంతకేం అనిపించలేదు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఫైనల్గా అయితే డీసెంట్గా ఉంది. ఒకసారి చూసేసి అంటాను అయితే. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కావాలంటే మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.